శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మెట్రో రైలు కోసం 2014 మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రకటన చేశారు. విశాఖపట్నంలో మెట్రో రైలు వస్తుంది అని చెప్పేసి. దీనికి 3 క్యారిడార్లు వస్తాయి. 45 కిలోమీటర్లు కొమ్మాది నుంచి కొరమనపాలెం వరకు ఒక క్యారిడారు, తాడ్చెట్లపాలెం నుంచి పోస్ట్ ఆఫీస్కి ఒక క్యారిడారు, మరొకటి చిన్న గురుద్వార నుంచి చినవాల్తేరికి మరొక క్యారిడారు అని చెప్పేసి చెప్పారు. మొత్తం 45 కిలోమీటర్లు అని చెప్పేసి. కానీ దానికి బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించట్లేదు. ఈ రోజు మనం చూసుకుంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి దశాబ్దాలు గడిచినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రేపు 1వ తారీఖు నుంచి సౌత్ కోస్ట్ జోన్ అమల్లోకి వస్తుందన్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణలో చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మెట్రో రైలుకి డిపిఆర్ ఇచ్చేసామంటున్నారు. కానీ ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం రావడానికి కనెక్టివిటీ రైడ్స్ లేవు. దాదాపు 7 రోడ్లు తయారవుతున్నాయని చెప్తున్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చెప్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్క రహదారి ఇంతవరకు పూర్తి కాలేదు. రేపు జూలైలోనో జూన్లోనో మొదటి విమానం దిగుతుంది, ట్రైన్లు వేసేస్తాయి అంటున్నారు. అంటే ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులే ఇంతవరకు రోడ్డు కనెక్టివిటీయే ఇవ్వటం లేదు. అలాంటిది మెట్రో రైలు అంటే ఎంత భూసేకరణ చేయాలి, ఎన్ని స్టేషన్స్ వస్తాయి, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమీ చూడటం లేదు. హైదరాబాదులో నడుస్తున్న మెట్రోను కూడా ఎల్ఎన్టీ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. దాన్ని మెయింటైన్ చేయడం సాధ్యం కావటం లేదని చెప్పేసి, నష్టాలు వస్తున్నాయని చెప్పేసి. అటువంటిది విశాఖపట్నంలో మెట్రో ఇంకా కార్యరూపం దాలుస్తుంది అనుకోవడం అనేది కలగా మిగులుతూ ఉంటుంది. దీని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు. బడ్జెట్లో డబ్బులు కేటాయించట్లేదు. డబ్బులు లేకుండా ఈ ప్రాజెక్టు తయారవడం అంటే అది ఉట్టి బోగస్. ఎందుకంటే హైవే మీద పిల్లర్లు ఏర్పాటు చేయాలి, స్టేషన్స్ కట్టాలి, దీనికి ఎంత ల్యాండ్ అవసరమో ఆ భూ సమీకరణ చేయాలి. ఏమీ ఇంతవరకు మొదలు పెట్టలేదు. 4-5 సంవత్సరాల నుంచి వచ్చేస్తుంది డిపిఆర్లు ఇచ్చేసామని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజల్ని అభివృద్ధి అయిపోతుందని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. వస్తుంది అంటే ఆ ప్రాంతంలో ఉండే మెట్రో కనెక్టివిటీ ఉండే ప్రాంతాలన్నీ ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ ఉంది. వస్తుందని చెప్పి ఎదురు చూపులు పెరుగుతూ ఉన్నాయి. కానీ దీని మీద మాత్రం ఎంతవరకు గ్రౌండ్ వర్క్, రియల్ వర్క్ ఎంతవరకు ఏమీ జరగలేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయటం లేదు. ఈ రోజే ఒక ప్రకటన చూసాం. అమరావతిలో 4650 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారట. అమరావతికి బస్సులే రావటం లేదు ఇంతవరకు. అటువంటిది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామని చెప్పి చెప్తున్నారు. అమరావతి అంటే విజయవాడకి 20 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుంచి గన్నవరం 20 కిలోమీటర్ల దూరం, అంటే 40 కిలోమీటర్ల దూరంలో 2 ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవసరమా అని చెప్పి అడుగుతున్నాం. అంటే దాని పేరు మీద కూడా మళ్ళీ ఇంకొక 4000 ఎకరాల భూమిని లాక్కోవడం జరుగుతూ ఉంటుంది. బలవంతంగానో డబ్బులు ఇచ్చో మరొకటో. అంటే కావాలని చెప్పి ఇటువంటివన్నీ చేసి ప్రజల యొక్క భూముల్ని కొల్లగొట్టి ఆ భూములు దోచుకొని కార్పొరేట్ కంపెనీలు దోచిపెట్టడం తప్ప మరొకటి కాదు అని స్పష్టం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి దాదాపు 15 సంవత్సరాల పైన టైం పెట్టి దశల వారీగా 5 దశల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ప్రకటనలు చేస్తున్నాడు. ఇంతవరకు అమరావతికి బస్సు రూటే లేదు. అటువంటిది ట్రైన్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్, 5000 ఎకరాల్లో రైల్వే స్టేషను అంటే ప్రజల తాలూకా భూములన్నీ కొలగొట్టడం కోసమే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది కూడా సేమ్ మెట్రో కూడా అంతే. కాబట్టి నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే మెట్రోకి ఏదో ఒక రాయి పడాయి పాటికే. మన విఎంఆర్డీఏలో ఒక ఆఫీస్ పెట్టారు. ఇప్పుడు అది కూడా ఉంచారో తీస్తారో తెలియని పరిస్థితి వచ్చింది. ఒక అధికారిని నియమించలేదు, దానికి కావాల్సిన సిబ్బందిని నియమించలేదు, కనీసం ఒక శంకుస్థాపన కూడా చేయలేదు. కానీ ఇటువంటి ఏమీ చేయకుండా త్వరలో వచ్చేస్తుంది అంటే ఇది ప్రజలు మోసం చేయడం, మభ్యపెట్టడం, అబద్ధాలతో ప్రభుత్వాన్ని ముందు నడిపించడం తప్ప మరొకటి కాదు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వం బతుకుతుందని చెప్పి చెప్పదలుచుకుంది. సార్, అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కానీ కొన్ని గోస్ట్ మెట్రోస్ అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. విశాఖ మెట్రో యొక్క బడ్జెట్ 15,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంత పెట్టుబడి పెడితే హైదరాబాద్ మెట్రోకే ఆదరణ కరువు అయిందంటూ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. విశాఖ మెట్రో ఒకవేళ నిజంగా జరిగితే ఆ డబ్బులు వస్తాయంటారా? హైదరాబాద్ మెట్రోకి హైదరాబాద్ జనాభా దాదాపు 1 కోటి మంది పైబడి ఉన్నారు. అది మెట్రోపాలిటన్ సిటీ. హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసిపోయి ఒక మెట్రోపాలిటన్ సిటీ కంటే డెవలప్ అయిన ఉంటుంది. విశాఖపట్నం అంతా కలిపితే 25 లక్షల జనాభా. ఈ 25 లక్షల్లో కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వలసలు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. ఈ రోజున మెట్రో ఖరీదు కూడాను నీకు సమయం కలిసి వస్తుంది అనుకోవచ్చు తప్ప ఖరీదు మెట్రో రైలు అనేది. కాబట్టి ఇది అంత వైబుల్ కాదనేది కూడా చెప్తున్నారు. ట్రాఫిక్
నియంత్రించుకోవచ్చు, లేదంటే మరో దానికి ఉపయోగపడుతుంది, టైం సేవ్ అవుతుంది అని ఎంత చెప్పుకుంటున్నా ఇది కార్యరూపం దాల్చిన తర్వాత ఇది నడపడం సాధ్యమా అంటే అప్పుడంతా ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో అంటే ఎల్ఎన్టీ నడుపుతాడు. ఇది బాగా నడుస్తున్న ఎల్ఎన్టీ మెట్రో, హైదరాబాద్ మెట్రోనే మేము నడపలేం అని చేతులు ఎత్తి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు నష్టాలు వచ్చే కంపెనీలు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునే పరిస్థితి లేదు. లాభాలు వచ్చే వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప నష్టాలు వచ్చింది ఎక్కడ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అంత బడ్జెట్, అన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర లేవు. అందుకని మనం కోరుకుంటున్నది ఏంటంటే విశాఖపట్నంలో ట్రాఫిక్ నియంత్రించడం కోసం కొన్ని ముఖ్యమైన కూడళ్ళు ఉన్నాయి. ఆ కూడల్లో ఫ్లైఓవర్స్ ఏమంటున్నాం, ఫ్లైఓవర్కే దిక్కులేదు. ఇప్పుడు హనుమంతవాగ్ కానివ్వండి, పిఎం పాలెం కానివ్వండి, కార్షెడ్ కానివ్వండి, ఇటువంటి కొన్ని ముఖ్యమైన సెంటర్స్ లో ఫ్లైఓవర్స్ వేయాలి. ఎన్ఏడి ఫ్లైఓవర్ ఏంటి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆ ఫ్లైఓవర్ లో రెండో ఫ్లైఓవర్ వేశారు. ఆ ఫ్లైఓవర్ వల్ల అర్థం లేకుండా పోయింది. ఆ ఫ్లైఓవర్ కాస్త కిందకు వస్తా ఉంది. ఆ ఫ్లైఓవర్ వల్ల అదనంగా కలిసి వచ్చిన ఉపయోగం కూడా ఏమీ లేదు. మన రైల్వే స్టేషన్ నుంచి ఫ్లైఓవర్ వేశారు. ఆ ఫ్లైఓవర్ వల్ల అదనంగా ఉపయోగం ఏమీ లేదు, డబ్బులు వృధా తప్ప. కానీ ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో, ఇప్పుడు నేషనల్ హైవే మీద అటు పిఎం కొమ్మాద్ దగ్గర మొదలు పెడితే ఇటు ఎన్ఏడి దాకా, కొరవనపాలెం దాకా మనకి ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ముఖ్యమైన సిగ్నల్స్ దగ్గర. అటువంటి వాటిలో అన్ని చోట్ల కూడా ఫ్లైఓవర్స్ వేస్తే ట్రాఫిక్ నియంత్రించవచ్చు. అటువంటివి చేయకుండా దీనికే దిక్కు లేదు అనుకుంటే 13 ఫ్లైఓవర్స్ కి మనకి బడ్జెట్ ఇంతకుముందు కేటాయించారు. 13 డిపిఆర్లు తయారు చేశారు. త్వరలో అయిపోతాయని చెప్పేసి అన్నారు వైసీపీ గవర్నమెంట్ లో. కానీ ఇంతవరకు ఒకటే కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఇది ఏదంటారో ఉట్టికి ఎగరలేనమాట, స్వర్గానికి ఎగిరిందట. దీనికే దిక్కు లేదు కానీ మేము అవి కట్టేస్తామంటే అవి నమ్మశక్యంగా లేని మాట. ఇలాగ అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, అద్భుతాలు జరగబోతున్నాయని చంద్రబాబు నాయుడు అన్ని మభ్యపెట్టి పాలన సాగిస్తున్నాడు తప్ప వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా పరిశ్రమలు చాలా వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఎన్ని వర్కౌట్ అవుతాయో తెలియదు. భూములు మాత్రం పరిశ్రమల పేరు చెప్పి 1000 ఎకరాల భూములు కార్పొరేట్లకు కట్టబెడుతూ ఉన్నాడు. ఎన్ని వర్కౌట్ అవుతాయో చూడాలి. లూలుమాల్ మనం చూసాం. లూలుమాల్ కి ఇప్పుడు ఇవ్వడానికి వీలు లేదని చెప్పి కోర్టే డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇలా కార్పొరేట్లకి, తన అనుయోయులకి మొత్తం భూములన్నీ కట్టబెట్టడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చి ఆ ప్రాజెక్టులన్నీ వచ్చి ఉపాధి వస్తుంది అనుకోవడం కల్లా అది వేచి చూడాల్సింది తప్ప తక్షణమే వచ్చేది ఏమీ రిలీఫ్ లేదని చెప్పి భావిస్తాం. మెట్రో రైలుని అలా వదలగొడుతున్నారు తప్ప విశాఖపట్నం మెట్రో రైలు వచ్చేటటువంటి అవకాశాలు ఏవి కనపడటం లేదు. ఒక రంగుల స్వప్నాన్ని చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడు. స్వప్నాలు ఎప్పుడు నిజం కావు, అవన్నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవ రూపం దాల్చాలి. ఆ వాస్తవ రూపం దాల్చడానికి కావాల్సినటువంటి నిధులు, భూసేకరణ ఇవన్నీ ఉండాలి. అందువల్ల ఇప్పుడు పోలవరం అన్నారు 2017లో చేసేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎక్కడుంది పోలవరం? మళ్ళీ ఇప్పుడు 2027 అంటున్నారు. ఆ అధికారంలో ఉన్న ప్రతిసారి ఏవో కళ్ళబొల్లి మాటలతో పబ్బం గడుపుకొని ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప చేసేది ఏమీ కనపడటం లేదు. ఏం చేశారు చెప్పండి? విశాఖపట్నంకి సింహాచలం పంచగ్రామాల భూ బాధితులు ఉన్నారు. ఆ భూ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అని చెప్తున్నారు. ఏం చేశారు చెప్పండి విశాఖపట్నంకి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనారెళ్ళిపోతుంది. స్టీల్ ప్లాంట్ టీబీ పేషెంట్ మాదిరిగా తయారు చేస్తున్నారు. ఉన్న ఉద్యోగులందరినీ తగ్గించేసి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ తగ్గించేసి, బయట నుంచి ఎక్కడి నుంచి ఒక హిందీ వాళ్ళని తీసుకొచ్చి పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టి ఏం జరుగుతుంది? ఏం చేయదలుచుకున్నారు విశాఖపట్నాన్ని? ఇది ఒక ఎకనామిక్ రాజధాని, ఆర్థిక రాజధాని. నిజమే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోగలిగినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి కనపడడం లేదు. కళ్ళబొల్లి మాటలు. విశాఖపట్నం రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ లో తల ఏమో రాయగడలో వదిలేశారు, మొండేమేమో విశాఖపట్నంకి ఇచ్చారు. ఆ కేకే లైన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అంతా ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. ఇంకా ఏంటి మీరు సాధించింది? మీరు ఎందుకు మాట్లాడరు కేంద్ర ప్రభుత్వంతో? రైల్వే జోన్ అంటే రైల్వే జోన్ యొక్క పరిస్థితి ఏంటి, ఆదాయం ఏంటి, దాని వివరాలు ఏంటి మీకు తెలియదా? మీకు అవగాహన లేదా? ఎందుకు అవగాహన లేదు? కావాలనే మీరు దీన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప ఒక భాగం సంతోషం. ఏదో కొద్ది పనులు రైల్వే జోన్ వల్ల కొద్దిగా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలస్యంగా ఆ పనులు ప్రారంభించింది. కానీ పూర్తి స్థాయిలో రైల్వే జోన్ రావాలి అని అంటే రాయగడ డివిజన్ని ఇక్కడికి మార్చాలి. రాయగడకు వచ్చే ఆదాయం కాకుండా మనకు రావాలి ఆ కేకే లైన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. ఎందుకంటే అదంతా ఎక్కడి నుంచి ఎగుమతి దిగుమతి అవుతుంది.
అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ ఈ రంగుల కళ, రంగులు అంతా ఏమంటారు ఇంద్రధనుస్సు చూపించినట్టు చూపిస్తున్నారు తప్ప ఆయన ఏమి వాస్తవాల ఆధారంగా మాట్లాడరు. ఇవాళ చూసాం కదా, ప్రజలందరూ చేపలు తినండి అంటున్నాడు. చేపలు తినండి అంటున్నాడు. ఏంటి చేపలు తినడం ఏంటి? అన్నం మానేసి ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసుకుని పరిపాలన సాగించడం తప్ప కేంద్రాన్ని గట్టిగా అడిగే పరిస్థితి లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు విభజన హామీలు ఏవి అమలు చేయలేదు. విభజన హామీలు అమలు చేయకపోతే నువ్వు ఎందుకు అడగవు? ఏది ఉత్తరాంధ్ర యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ అన్నావు, ఏమైంది? వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఏమైంది? ఏమీ లేకుండా కేంద్రాన్ని నువ్వు ప్రశ్నించకుండా, కేంద్రంతో పోరాడకుండా నిధుల గురించి ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది? బీజేపీయే స్వయంగా, అప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడే స్వయంగా చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అని. నువ్వేం ప్రత్యేక హోదా గురించి మాట్లాడవేమి? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడవు? కాకినాడ గోదావరి బేసిన్ లో గ్యాస్ వెళ్ళిపోతుంది గుజరాత్కి, నువ్వు ఎందుకు మాట్లాడవు? మన ఊర్లో తయారైన గ్యాస్ గుజరాత్ తోడు పట్టుకుపోతుంటే, గుజరాత్ నుంచి వాడు ఉత్తరప్రదేశ్ పట్టుకుపోతుంటే నువ్వు ఎందుకు మాట్లాడవు? ఏం నీకు లొసుగు? ఇవాళ సిలిండర్ 200 రూపాయలకి ఇవ్వచ్చు ఆ గ్యాస్ కనుక మన రాష్ట్రానికి ఉంటే. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ మాయ మాటలు, ప్రజలను మోసపోవద్దని చెప్పేసి కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో బాగా అభివృద్ధి అయినటువంటి సిటీ అని చెప్పి ప్రపంచం మొత్తం మీద మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం, పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటిది, కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం, అలాగే ఆదాయ వనరులు కూడా వస్తున్నటువంటిది విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నానికి మెట్రో రైలు తీసుకురావడం కోసం కేంద్రంతో చర్చలు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఎవరు కూడా ఆ రకమైనటువంటి వైఖరి అనేది తీసుకోవటం లేదు. పార్లమెంట్లో చర్చ కూడా జరపడం లేదు. మెట్రో రైలు కేంద్రం యొక్క నిధులతోటి, రాష్ట్రం యొక్క సహకారంతో మొత్తం ఏర్పాటు చేయాలి. ఈ రోజుకి కూడా మెట్రో రైలు యొక్క శంకుస్థాపన కానీ ఎక్కడ కూడా రాయి ఒక్క ఇటుకు కూడా పడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ట్రాఫిక్ అనేది చాలా తీవ్రంగా పెరిగింది. ఎక్కడ చూసినా గంటల కొద్ది, ఇప్పుడు హనుమంతవాగ జంక్షన్లో కానీ, కొమ్మాది కానీ, లేకపోతే ఇటు మద్రిపాలెం జంక్షన్ కానీ, లేకపోతే కాంప్లెక్స్ కానీ, లేదు సత్యం జంక్షన్ కానీ, గురుద్వారా కానీ, ఎన్ఏడి కానీ, ఎక్కడ చూసినా ఈరోజు మెట్రో రైలు వస్తే ఈ ట్రాఫిక్ సమస్యలన్నీ తీరుతాయి. కానీ జనం యొక్క ఆలోచన కూడా, జనం యొక్క అభిప్రాయం కూడా ఏంటంటే మెట్రో రైలు వస్తుంది, మెట్రో రైలు వస్తే మేము ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు ఆ పరిస్థితి అనేది కనపడటం లేదు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కారం చేయాలంటే మెట్రో రైలు ఖచ్చితంగా తీసుకురావాలి. అటు భోగాపురం ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసేసి భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళాలని చెప్తున్నారు. విశాఖపట్నం అనకాపల్లి దగ్గర నుండి విశాఖపట్నం టౌన్లోకి రావాలంటే దాదాపు 2 గంటలు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి టౌన్లోకి వాడు వెళ్ళాలంటే దాదాపు 2 గంటలు 3 గంటలు వచ్చే పరిస్థితి. కాబట్టి ట్రాఫిక్ అనేది ఈరోజు చాలా ప్రాధాన్యత అనేది ఉంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి దాని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్రంతో నిధులు రప్పించే విధంగా, మెట్రో రైలు పూర్తయ్యే విధంగా దాని చర్యలను చేపట్టాలి. ఈ రోజుకి కూడా మెట్రో రైలు కోసం ఎవరు మాట్లాడట్లేదు. రైల్వే జోన్ వచ్చేస్తుంది అని సంబరపడితే కుదరదు. రైల్వే జోన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మెట్రో రైలు శంకుస్థాపన కోసం మీరు ప్రయత్నాలు చేయండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం వేసి కేంద్రంతో పోట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మెట్రో రైలు ఫీజిబిలిటీ ఉందంటారా విశాఖ? ఎందుకంటే హైదరాబాద్ మెట్రోయే ప్రజెంట్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయాలని కొన్ని డిమాండ్స్ ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మెట్రో సాధ్యపడదా? అసలు మెట్రో రైలు పరిస్థితి సార్, మెట్రో అంతా కూడా ఇది ఫీజిబిలిటీ ఎలాగున్నప్పటికీ కూడా అది సామాజిక బాధ్యతలు ఆడుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ వెహికల్లో ట్రావెల్ చేస్తే ఆయిల్ కన్జంప్షన్, రోడ్ యూసేజ్ కానీ అనేక, అలాగే రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి. అవన్నీ కాకుండా ఒక కామన్ ప్లాట్ఫామ్, కామన్ దాంట్లో ట్రావెల్ చేస్తే అనేక న్యాచురల్ వనరులు మనం ఆదా చేయొచ్చు. దాని నిమిత్తం పెడతారు. సో దాని ఫీజిబిలిటీ కానీ, దాని వైబిలిటీ కానీ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో దానికి లాంగ్ స్టాండింగ్ ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కనుక మెట్రోస్ ఇనీషియల్గా వాటికి వైబిలిటీ ఉండదు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మంచి రిజల్ట్స్ ఉంటుంది. అంటే
ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అక్కడ ఉండేటటువంటి జనాభా 1 కోటి మంది దాటినటువంటి పరిస్థితి. కానీ విశాఖ జనాభా ఆ స్థాయిలో లేనటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు డిమాండ్లు కూడా ఎక్కువ ఉన్నటువంటిది. ఏదైతే మనం కొమ్మాలి వరకు అనుకున్నటువంటిది భోగాపురం వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలని డిమాండ్లు ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి డిమాండ్లు నెరవేరుస్తూ మెట్రోని కార్యాచరణ చేయడం సాధ్యం అంటారు? జనరల్ గా అందరూ ఒక్క పాపులేషన్ అనేది ఒకటి సార్, పాపులేషన్ ఒకటి. రోడ్ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలనుకోండి, వెహికులర్ ట్రాఫిక్ అండ్ రోడ్ ఎక్స్టెన్షన్ చేయనక్కర్లేదు, కొంత ట్రాఫిక్ ఇది హ్యాండిల్ చేస్తుంది. సో ఫర్దర్ గా రోడ్ ఎక్స్టెన్షన్ చేయనక్కర్లేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయక్కర్లేదు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్ సెంటర్ నుంచే పైన పెట్టడం. సో ఇది వైబిలిటీ అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అలాగే రోడ్ ఎక్స్టెన్షన్ పని లేకుండా చేసుకెళ్లేటువంటి ప్రాజెక్ట్ అండి. సో దీనికి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దానికి వైబిలిటీ ఉంటుంది. ఎప్పుడులోగా ఇది శంకుస్థాపన కార్యక్రమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా కొంతమందికి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. రోడ్ అంతా క్లియర్ గా ఉందండి అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 60 మీటర్స్ రోడ్ ఉంది అక్కడ. సెంట్రల్ డివైడర్ మీద చేసుకెళ్ళడం, దీనికి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండింగ్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచింగ్ గ్రాంట్, ఇవన్నీ కలుపుకొని కొంత ప్రాజెక్ట్ లోన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు కనుక త్వరలోనే అది నిర్మాణం కూడా స్టార్ట్ అవుతుంది తెలియజేస్తుంది. అంటే తెలంగాణ మెట్రో సంబంధించినంత వరకు 11 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి పట్టింది. విశాఖ మెట్రో అంతకన్నా వేగంగా ఒక 3-4 ఏళ్ళలో స్టార్ట్ అవుతుందంటారు? కాదు, త్వరితగతిన స్టార్ట్ చేసి పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఒక ఉద్దేశం.